హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హన్సిక వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే మా పాప సెలబ్రేషన్ వీడియో అండి. ఇది మా పాప ఫంక్షన్ ఎలా జరిగింది, మేము ఎలా చేసాము, ఫుల్ డే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మా పాపకి ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా చేసాము, ఫంక్షన్ ఎలా జరిగింది, ఫంక్షన్లో జరిగిన మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మొదటిగా మా పాప బర్త్డే అయితే మార్చి 20 అండి. మా పాపని మీరందరూ మీ బ్లెస్సింగ్స్ కావాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మా పాపకి తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ అనేవి ఇవ్వండి. మరి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. వీడియో ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ నుంచి పాపకి నలుగు పెట్టి తలకు ఆయిల్ అప్లై చేసి వాటర్లో అయితే బంతిపూలు అయితే వేసామండి. బాగుంటుంది కదా అని చెప్పి నలుగు పెట్టి మనం స్నానం చేయించడం వల్ల పిల్లలకి హెల్తీగా ఉంటారు, వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, స్కిన్ కూడా సెన్సిటివ్గా సాఫ్ట్గా వస్తుంది అలా నలుగు పెట్టి చేయించడం వల్ల. కాబట్టి మేము ఆ రోజు పాపకి ఆయిల్తో మసాజ్ చేసిన తర్వాత నలుగు పిండితో మొత్తం అంతా బాడీకి అంతా నలుగు పెట్టి ఆయిల్ తలకు అప్లై చేసి ఇలా స్నానం చేయించిన తర్వాత సాంబ్రాన్ని అయితే వేసాము. ఇలా వేసిన తర్వాత ఫైనల్గా మా పాపని అయితే రెడీ చేశాను. ఎలా రెడీ అయిందో చూసేయండి. మా పాప ఫైనల్గా మా పాపనైతే ఇలా రెడీ చేశాను. ఇలా రెడీ చేసిన తర్వాత మా ఊరి ఆచారం ప్రకారము మా ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా ఏ శుభకార్యం జరిగినా కూడా ఇక్కడ జంగం దేవతల దగ్గరికి వచ్చి పూజ చేసుకోవడం అయితే ఆచారం అండి. ఆచారం అనే కాదండి, ఇలా పూజ చేసుకొని ఏ ఫంక్షన్ స్టార్ట్ చేసినా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మా పాప పుట్టినరోజు మేము ఈ విధంగా అయితే చేసుకోవాలనుకున్నాము. ఇక్కడ దేవుళ్ళ దగ్గరికి వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసి వాటర్తో పసుపుతో అంతా అమ్మవారిని అలంకారం చేసి పసుపు అంతా మొత్తం అంతా పూసి బొట్లు పెట్టిన తర్వాత అక్కడ విభూతితో బొట్లు పెట్టి తర్వాత పూలదండలంతా వేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని దేవతలందరికీ ఇక్కడ సంతర్పణ రోజు చాలా బాగా జరుగుతుందండి. ఇది ఆల్రెడీ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఈ దేవతల గురించి, ఈ దేవతలకు ఉన్న మహిమల గురించి, వీటన్నింటి గురించి నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. చూడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి నా ఛానల్లో విజిట్ చేయొచ్చు. మేమైతే ఈ విధంగా మొత్తం అంతా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇక్కడ ఆ రోజైతే మాకు అసలు టైమే సరిపోలేదండి. ఎవరైనా సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది. కాకపోతే మేము మా వారు, నేను, మా అత్త అయ్యుండడం వల్ల కొంచెం అయితే లేట్ అయింది మాకు ఫంక్షన్కి అనేది. ఆ ఫంక్షన్లో కొన్ని మిస్టేక్స్ అనేవి కూడా జరిగాయి. ఏంటి అనేది కూడా మీరే వీడియో చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఫైనల్గా అయితే పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని ఇక్కడంతా మేము చేసుకున్నాము. ఫైనల్గా అమ్మవారికి అయితే దేవతలకి హారతి ఇచ్చేస్తున్నారు మా వారు. ఈ పూజ అయిపోయిన తర్వాత బర్త్డే ఫంక్షన్ అనేది స్టార్ట్ చేశాము. బర్త్డే ఫంక్షన్ అనేది మేము ఈవినింగ్ చాలా లేట్ అయిపోయిందండి. ఎందుకు అంటే ఇక్కడ ఊర్లో ప్రతి ఒక్కరికి ఆవులు అనేవి ఉన్నాయండి. వాళ్ళు పాలు పిండుకున్న తర్వాతే వస్తారు. కాబట్టి పాప ఫంక్షన్ అయితే కొంచెం లేటుగా స్టార్ట్ చేసాము. పాప అస్సలు ఉండలేదు, ఏడుస్తూ ఉండింది. కానీ ఫంక్షన్ అనేది చాలా బాగానే జరిగింది. బర్త్డే ఫంక్షన్ కేక్ అయితే ఇదేనండి. ఇలా పాప బర్త్డే అయితే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. అస్సలు ఉండట్లేదండి, చాలా ఏడ్చేస్తుంది. ఫంక్షన్ అయితే మేము 8కి స్టార్ట్ చేసామండి, అందుకే పాప అస్సలు ఉండలేదు. ఇలా వీడియో అయితే స్టార్ట్ చేసాము. ఫంక్షన్ ఎలా స్టార్ట్ అయిందనేది మీరే చూసేయండి. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. చాలామంది వచ్చారు, చాలా బ్లెస్సింగ్స్ అనేవి మా పాపకి అందాయి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఎంత ఖర్చు పెట్టి చేసినా పెద్దవాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం వల్లే పిల్లలు ఆరోగ్యాలతో చాలా హ్యాపీగా ఉంటారు కదా. మా పాపకైతే చాలామంది బ్లెస్సింగ్సే వచ్చాయండి. మీ బ్లెస్సింగ్స్ కూడా మా పాపకి అందచేయండి. అస్సలు ఉండలేదండి పాప. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, నిద్ర వస్తుంది, ఏడుస్తూ ఉండిపోయింది. కానీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసాము. ఎంత ఖర్చు పెట్టి చేసినా కూడా ఫంక్షన్ ఫొటోస్ వీడియోస్ సరిగా రాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. మేము కూడా అదే ఫేస్ చేసాము. మేము ఎంత ఖర్చు పెట్టి చేసినా కూడా మాకు ఫొటోస్ వీడియోస్ తీసే వాళ్ళైతే ఎవరు లేరండి. కాబట్టి ఈ విధంగా వీడియో అయితే తీయడం జరిగింది. మేము మా పాపకు వచ్చిన ఫంక్షన్లో అయితే కనుక స్వీట్ అనేది
ఇచ్చాము. కేకు, స్వీటు, మిక్చర్ ఇలా మాకున్నంతలో మా పాప ఫంక్షన్ అయితే ఇలా చేసామండి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చూసిన తర్వాత లాస్ట్లో మీరే కామెంట్ చేయండి. కానీ ప్రతి ఒక్కరూ ఫంక్షన్ చేయాలి అనుకున్న వాళ్ళు చిన్నపిల్లలకి అర్లీగా స్టార్ట్ చేయడమే చాలా మంచిదండి. లేట్ అయ్యే కొద్దీ పిల్లలు అస్సలు ఉండరు, ఏడుస్తూ ఉంటారు. అలా ఏడుస్తున్నప్పుడు ఫంక్షన్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది కదా. మాకు అది కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. పాప అస్సలు ఉండలేదు. ఫొటోస్ కానీ దేనికి కానీ మేము సరిగా ఫొటోస్ కానీ తీసుకోలేదండి. పాప ఏడుస్తుంది, సరే ఇంకోసారైనా తీసుకోవచ్చులే, ఫంక్షన్ అయితే హ్యాపీగా జరిగితే చాలు అంతే అనుకున్నాము. ఇలా మా పాప ఫంక్షన్కి అయితే చాలామంది అయితే వచ్చారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా పాప ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిందండి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత చిన్నపిల్లలకి కేకు, స్వీట్స్తో డిస్ట్రిబ్యూట్ చేసాము. పెద్ద ఆడవాళ్ళకైతే ముత్తైదులకి తాంబూలం ఇచ్చి ఇలా స్వీట్ అయితే ఇచ్చామండి. ఫంక్షన్ అయితే చాలా బాగానే జరిగింది. కాకపోతే పాప ఏడ్చడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము. కొంచెం బాధ అనిపించినప్పటికి కూడా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీ బ్లెస్సింగ్స్ కూడా మా పాపకి అందజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా పాప బర్త్డే ఫొటోస్ ఇవే అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్.